ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో, మరి ఆ రోజు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నిర్ణయం మేరకు ఆ రోజు ఇది ఆవిర్భవించింది. మరి అది తర్వాత ఎంతో కాలంగా మరి వ్యవసాయ పనులు లేని రోజుల్లో, మరి అదే విధంగా పనులు దొరకని సమయంలో ఏదున్నా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు గ్రామ పంచాయతీలు నిర్ణయం మేరకు, గ్రామ పంచాయతీలు ఆ రోజుల్లో గ్రామ పంచాయతీలు నిర్ణయిస్తే, ఏ గ్రామ పంచాయతీలో ఏ పని నిర్ణయిస్తే దానికి ముందస్తుగా ఒక రేటు ఫిక్స్ చేసేది. రేట్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ముందస్తుగా తెలిపిన ప్రకారం వాళ్ళకి ఉపాధి లభిస్తుండేది. ఆ విధంగా మరి అదే విధంగా 100 రోజులు మొత్తం సంవత్సరంలో 100 రోజులు పని దినాలు ఉండేవి. అవి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్ణయించుకునే అధికారం పంచాయతీలకు ఉండేది. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన యాక్ట్ ప్రకారం ఏ గ్రామ పంచాయతీ కూడా నిర్ణయం చేయటానికి అవకాశం లేదు. కేంద్రం బడ్జెట్ కేటాయించి వాళ్ళు నోటిఫై చేసిన గ్రామ పంచాయతీల వరకే నిధులు వస్తాయి. అది కూడా బడ్జెట్ కేటాయిస్తేనే. దాంట్లో భాగంగా